11వ అధ్యాయం. నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. 7గురికి ఎనమండుగురికి భాగం పంచిపెట్టుము. భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరుగవు. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయిను. రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీ వెరుగవు. అలాగుననే సమస్తమును జరిగించే దేవుని క్రియలను నీ వెరుగవు. ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో, లేక రెండునో సరిసమానంగా ఎదుగునో నీ వెరుగవు. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచిన కనులకింపుగానున్నది. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలను. రాబోనదంతయు వ్యర్థము. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దాని తొలగించుకొనుము.